5 నెలల క్రితం జరిగిన అనుమానాస్పద మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. నాగ మహేష్ ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు మృతుడి అక్కా చెల్లెళ్లు. మృతుడి భార్య అక్రమ సంబంధమే దీనికి కారణమంటున్నారు. ఇంతకీ నాగ మహేష్ ఎలా చనిపోయాడు? సమగ్ర విచారణకు హైకోర్టు ఆదేశించిన పోలీసులు ఎందుకు లెక్క చేయటం లేదు? నాగ మహేష్ మృతితో అధికార పార్టీ నేతలకు గల సంబంధం ఏంటి? తిరుపతికి చెందిన నాగ మహేష్ అనుమానాస్పద మృతి కేసుని ఆత్మహత్యగా నిర్ధారించి క్లోజ్ చేస్తారని అంతా భావించారు. కానీ 5 నెలల తర్వాత ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తమ సోదరుడిది ఆత్మహత్య కాదు, హత్య అంటున్నారు మృతుడి అక్కా చెల్లెళ్లు. నాగమహేష్ భార్యే హత్య చేయించిందన్నది వాళ్ల అనుమానం. దీంతో నాగమహేష్ మృతి వెనుక ఏం జరిగిందనే చర్చ మొదలైంది. తిరుపతికి చెందిన నాగమహేష్ 13 ఏళ్ల క్రితం సాయి దుర్గా భవానిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కలిసి బెజవాడలో ఉంటున్నాడు. గత ఫిబ్రవరి 4న నాగమహేష్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. దుర్గా భవానికి వివాహేతర సంబంధం ఉందని, అందువల్లే తమ తమ్ముణ్ణి చంపించిందని ఆరోపిస్తున్నారు మహేష్ సోదరి ప్రసన్న. చనిపోవడానికి ముందు రోజు మహేష్ తమతో ఫోన్లో మాట్లాడాడని చెబుతున్నారు. మరుసటి రోజు ఉదయం చనిపోయాడంటూ దుర్గా భవాని తండ్రి ఫోన్ చేశాడని అంటున్నారు. మీ తమ్ముడు ఉరేసుకుని చనిపోయాడనే ఒకే ఒక్క మాట చెప్పి ఫోన్ పెట్టేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రసన్న. వాడే చేస్తాడు ఫ్రీగా ఉన్నప్పుడు. నాకు 3ంటికి ఫోన్ చేసి కరెక్ట్గా 1.5 minute నాతో మాట్లాడింది. అక్క ఇలాగ డబ్బులు ఇస్తా అంటున్నారు, క్యాష్గా ఇస్తా అంటున్నారు, ఏం చేయమంటాం? సరే తీసుకో, ఇంకా క్యాష్ అయితే ఏం చేస్తామన్నా. అంతే సార్, అదే లాస్ట్ మాట్లాడింది. కరెక్ట్గా 4వ తారీఖు 10ంటికి నాకు ఫోన్ వచ్చింది. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేశారు. ఫాదర్ ఫోన్ చేసి మీ తమ్ముడు లేడు, మీ తమ్ముడు ఊరేసుకుని ఉన్నాడు అన్న. మా తమ్ముడు ఊరేసుకోవడం ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్న. అంటే ఊరేసుకుంటే ఎలా ఉంటాడు, చచ్చిపోయాడు అని చెప్పి ఒకే నిమిషం అదే ఆ మాటే చెప్పడం, ఫోన్ పెట్టేశారు. అంతే, ఇంకేం మాట్లాడలేదు. నాకేం అర్థం కాల, కాలు చేతులు ఆడలేదు. మా ఆయనకి ఫోన్ చేశాను, ఇలా అన్నారు, ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు, ఒకసారి కనుక్కో అన్న అనేసి మా అన్నయ్యకి మా చెల్లికి అందరికి ఫోన్ చేశా. ఏం జరిగింది, మా అన్నయ్య అంటే కజిన్, మా పెద్దనాళ్ళ అబ్బాయి విజయవాడలో ఉంటారు అని ఇలా అన్నారు అనేసి అప్పటికి మా అన్నయ్యకి చెప్పి, మా అన్నయ్య 9:30కే చెప్పారంట. మన ఇంటికి వెళ్ళి చూసాడంట. ఇంటికి వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరంట. మా తమ్ముడు అలా హ్యాంగ్ అయ్యి ఉన్నాడంట. అమ్మాయి అంటే ఇప్పుడు ఎవరైనా హస్బెండ్ చనిపోతే ఎలా ఉంటారు సార్, అమ్మాయి అలా వదిలేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అమ్మాయి చెప్పడం ఏమంటే ఫస్ట్ వాళ్ళ లాయర్కి ఫోన్ చేసిందంట. లాయర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి అన్నారంట. పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అన్నారంట. అందుకు ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్ళ లాయర్ గారితో మాట్లాడింది, వాళ్ళ పోలీసులకు మాట్లాడింది. వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అక్క వాళ్ళకి చెప్పండి అంటే అప్పుడు మాకు ఫోన్ చేసి చెప్పింది. తమ సోదరుణ్ణి సుత్తితో కొట్టి చంపారని అంటున్నారు నాగమహేష్ సోదరి. కట్టేసి కొట్టినట్లు శరీరంపై గుర్తులు ఉన్నాయంటున్నారు. శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా హత్య కోణంలో దర్యాప్తు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రసన్న. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని చెప్పి మా అన్నయ్య వెళ్ళాడు సార్. వెళ్తే మా అన్నయ్య దగ్గర వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోలేదు. మీరు ఓన్ బ్రదర్ కాదు కదా, మీ దగ్గర తీసుకోము, వాళ్ళ సిస్టర్స్ వస్తేనే తీసుకుంటాం అన్నారు. నేను చెల్లి ఇద్దరం తిరుపతిలోనే ఉంటాం. మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఈవినింగ్ 7 అయిపోయింది. ఆ రోజు మాకు మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి చూసుకొని మళ్ళీ మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఫైల్ చేసేసి ఇలా కంప్లైంట్ చేసేసి వెళ్ళిపోయాం. 5th మార్నింగ్ మేము వెళ్ళి చూస్తే ఒంటి మీద అంతా దెబ్బలు ఉన్నాయి సార్. చెస్ట్ పైన ఉన్నాయి దెబ్బలు, ఇక్కడ గడ్డం కింద అయితే ఇలా గుంతలాగా ఉంది. ఒంటి పైన అన్ని కూడా కట్టేసేసి కొట్టిన గుర్తులు కూడా ఉన్నాయి. నాగమహేష్ మూతిపై గట్టిగా కొట్టారని, దీంతో రక్తం కారడంతో పాటు పన్ను దాదాపు ఊడిపోయే స్థితిలో ఉందని చెబుతోంది అతని సోదరి ప్రసన్న. ముందు రోజు సాయంత్రం 5 గంటలకు తానే మూతిపై కొట్టానని నాగమహేష్ భార్య దుర్గా భవాని చెప్పిందన్నారు. కానీ మరుసటి రోజు తెల్లవారుజాము వరకు అన్ని గంటల పాటు రక్తం కారుతూ ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు ప్రసన్న. అంతేకాదు, నాగమహేష్ తల వెనుక భాగంలో కూడా సుత్తితో గట్టిగా కొట్టినట్లు గాయం ఉందని అంటున్నారు. ఎందుకంటే మూతి మీద దెబ్బ ఉంది సార్. ఆ దెబ్బ అంటే పన్ను కూడా ఊగింది, పన్ను కూడా ఊడిపోయింది, రక్తం ఉంది అక్కడ. ఆ రక్తం అంతా కూడా చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది కొట్టారు అనేసి. పోలీసులు అంటారు మీ తమ్ముడు రాత్రి 3ంటికి చచ్చిపోయాడు. సరే, అమ్మాయి ఏమో 5ంటికి కొట్టానండి మూతి మీద. 5ంటికి కొడితే రాత్రి 3ంటి వరకు కనీసం నీళ్ళు కూడా తాగకుండా ఉంటాడా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే 150 grams ఫుడ్ ఉంది స్టమక్ లో అన్నారు. అప్పుడు నైట్ 3 o'clock వరకు అది అన్డైజెస్టెడ్ ఫుడ్ అట్లాగే ఉంటుందా? అంటే నైట్ 2ంటికి ఏమన్నా తిన్నాడంటే కనీసం బ్లడ్ పోవాలిగా. సరే, వాళ్ళు చెప్పినట్టు ఏదో తిన్నాడు అనుకుందాం, ఏదో ఇంట్లో ఏదో ఉంటుందా తిన్నాడు అనుకున్నా కూడా తిన్నప్పుడు ఆ బ్లడ్ అంతా కూడా పోతుంది కదా. ఆ పన్ను తీసేసి ఊడిపోయింది కాబట్టి ఆ పన్ను తీసేసి ఉంటాడు కదా. నాగమహేష్ మృతిపై అనుమానం ఉందని సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వాపోతోంది బాధిత కుటుంబం. పైగా న్యాయం కోసం స్టేషన్కి వెళితే ఎందుకు పదే వస్తారంటూ సిఐ లక్ష్మీనారాయణ తమను చులకన చేసి మాట్లాడారని ప్రసన్న కన్నీరు పెట్టుకున్నారు. మహేష్ను చంపిన వాళ్లు మిమ్మల్ని కూడా చంపడానికి వెనకాడరు, మీ జీవితాలు మీరు చూసుకోండి అంటూ సీఐ తమను బెదిరించారని,
కేసును ఆత్మహత్యగా ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ తమ్ముణ్ణి చంపిన వాళ్ళు మిమ్మల్ని కూడా చంపేస్తారని పోలీసులు బెదిరిస్తున్నారంటోంది బాధిత కుటుంబం. వాళ్ళిద్దరు కలిసి బయట ప్లాన్ చేసేసి బయట చేశారు. వీళ్ళకి పొలిటికల్ కూడా సపోర్ట్ ఉంది. ఇప్పుడు పోలీసులు కూడా ఏమంటారంటే ఎంతసేపు మీరు కొంచెం తగ్గండి, ఎందుకంటే మీరు ఉన్నది ఇద్దరు ఆడపిల్లలు కదా, మీ ఇద్దరికి ఎవరు సపోర్ట్ లేరు, మీ తమ్ముడిని చంపేసిన వాళ్ళకి మీ ఇద్దరు ఒక లెక్క కాదు, మీకు ఎందుకుమా మీరు వదిలేకుండా ఎందుకు ఇలా తిరుగుతున్నారు, మీరు ఇలా తిరుగుతుంటే మీ ఇంట్లో మీ భర్తలు ఏమనట్లేదా అని చెప్పి అడుగుతున్నారు మమ్మల్ని రివర్స్ లో. మా తమ్ముణ్ణి అన్యాయంగా చంపేశారు, న్యాయం కోసం మేము తిరగకూడదా అని ప్రశ్నిస్తున్నారు ప్రసన్న. ఆడపిల్లలమైనా న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడతాం అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏం సార్, ఆడపిల్లలు అయితే బంధాలు వదిలేసుకోవాలా, తెంచేసుకోవాలా? రక్తబంధం అది తెంచుకుంటే తెగిపోయేది కాదు కదా. ఇప్పుడు నాకేదో జరుగుతుంది, మా తమ్ముడు అలా వదిలేస్తాడా? వదిలేడుగా. వాళ్ళ అక్కని చెప్పి వచ్చుంటాడు కదా, అప్పుడేమంటారు కదా, మగపిల్లడు ఎందుకు తిరుగుతున్నాను అడుగుతారా? అడగరు. ఆడపిల్ల అయితే తిరగకూడదు. ఆమె ఏమైనా చెడ్డు కోసం తిరుగుతున్నామా? న్యాయం కోసం తిరుగుతున్నామా? తమ్ముడు చంపేశారు, న్యాయం చేయండి అని తిరుగుతున్నా. అలా తిరగకూడదంట, రాకూడదంట. పోలీస్ కమిషనర్ సూచనలు సైతం అధికారులు పాటించలేదని ఆరోపిస్తున్నారు నాగమహేష్ సోదరి ప్రసన్న. తమకు న్యాయం జరగదని అర్థమైపోవడం వల్లే హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఫోటోను చూడగానే ఆత్మహత్య కాదనే విషయం ఎవరికైనా అర్థమైపోతుందన్నారు. 90 కేజీల మనిషి ఉరేసుకుంటే ఫ్యాన్ రెక్క కొద్దిగా కూడా వంకర పోలేదని, అదే అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉన్నత స్థాయి అధికారితో దర్యాప్తు చేయించాలన్న హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు లెక్క చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రసన్న. ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి చూసాము. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాము. కమిషనర్ గారు వీళ్ళని గైడెన్స్ ఇచ్చారు, వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇచ్చారు, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి కావాల్సిన న్యాయం చేయండి అని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. చెప్పినా కూడా వీళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. నాకు ఇంకా ఇక్కడ న్యాయం జరగదు అని చెప్పి అర్థమైపోయింది. ఫస్ట్ ఒక లాయర్ గారిని పెట్టుకున్నాం, అతను కూడా వీళ్ళు కరెక్ట్ చేసేసారు. అతను కూడా మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారని అర్థమైపోయింది. ఇంక ఇలా కాదని చెప్పి మన కాళహస్తిలో లాయర్ గారు ఉన్నారు, ఆయన అప్రోచ్ అయ్యి ఆయన ద్వారా కేసు ఫార్వర్డ్ చేసుకుని మనం హైకోర్టుకు వెళ్ళాం. హైకోర్టుకు వెళ్తే ఈ ఫోటో చూపిస్తూనే జడ్జి గారు చెప్పారు, ఇది చూస్తూనే అర్థమైపోతుంది, అంత హైట్ ఉన్న మనిషి, అంత బరువు, కనీసం ఫ్యాన్ రెక్క కూడా వంగలేదు. అది చూస్తూనే అడిగారు, రెక్క కూడా వంగలేదు, ఫ్యాన్ రెక్క కూడా వంగలేదు. ఆ 90 కేజెస్ ఉంటాడు సార్ మా తమ్ముడు, అంత మనిషి ఆ ఫ్యాన్ రెక్క కూడా వంగలేదు, ఇది చూస్తేనే మనకి సస్పిషియస్ గానే ఉంది, మీరు చూడండి, ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి. తమ సోదరుడు చనిపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దుర్గా భవాని కనీసం కన్నీళ్లు పెట్టలేదని, హత్యలో ఆమె పాత్ర ఖచ్చితంగా ఉందని ఆరోపిస్తున్నారు నాగమహేష్ సోదరి ప్రసన్న. అంతేకాదు, దుర్గా భవానికి అక్రమ సంబంధం ఉందని, అందుకే తమ తమ్ముణ్ణి అడ్డు తొలగించుకుందని ఆరోపిస్తున్నారు ప్రసన్న. 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు పెళ్లి చేసుకుని కాపురం చేసి ఒక 5 సంవత్సరాలు లవ్ చేసి దగ్గర 18 సంవత్సరాల రిలేషన్ లో ఉన్నప్పుడు మనకెవరో తెలియని వ్యక్తి చనిపోతున్న అయ్యా అని ఏడుస్తాం కదా, బాధ అనిపిస్తుంది. కనీసం అమ్మాయి కంట్లో నుంచి చుక్క నీళ్లు రాలేదు. వాళ్ళు LLB స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చారు. ఆ రోజు మా తమ్ముడు ఇది జరిగేటప్పుడు, దహనక్రియలు జరిగేటప్పుడు వాళ్ళందరూ వీడియో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసేసి ఆ వీడియోలు నాకు షేర్ చేశారు. చూడక్క, అమ్మాయి కనీసం ఆడవలేదు, బాధపడలేదు అని. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అని చెప్పి అనుకుంటున్నాం, లేదంటే ఎవరు కూడా అంత చేయరు. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ లేకుండా, సపోర్ట్ లేకుండా ఖచ్చితంగా ఇలా అయితే చేయరు. అమ్మాయికి మంచి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేసుకున్నాకే ఇలా చేసి. నాగమహేష్ పోస్ట్ మార్టం నివేదికకు పోలీసులు చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదన్నారు మృతుడి సోదరి ప్రసన్న. RFSL రిపోర్టు తమకు అందలేదంటూ ఇటీవల కోర్టును కూడా తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. మార్చిలోనే తమకు RFSL రిపోర్ట్ అందినట్లు చెబుతున్నారు ప్రసన్న. తమ తమ్ముణ్ణి, అతని భార్య సాయి దుర్గా భవాని, ఆమె వదిన కలిపి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రసన్న. వాళ్ళు చెప్పేదానికి, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ కి అక్కడ కనపడేదానికి ఏది కూడా పొంతనే ఉండదు. ఇప్పుడు కూడా మన కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ ఇస్తే కూడా మన 18వ తారీఖు జరిగింది. ఆ రోజు కూడా వీళ్ళు మన ఇది RFSL రిపోర్ట్ రాలేదు అని చెప్పారు కోర్టుకి. కానీ నాకు RFSL రిపోర్ట్ మార్చిలోనే ఇచ్చారు. సాయి దుర్గా భవాని ఆమె పైన, వాళ్ళ వదిన పైన అనుమానం సార్. LLB చదివిన తమ సోదరుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటోంది మృతుడి సోదరి ప్రసన్న. మా తమ్ముడికి న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉండేదని, అతని కోసమే తాము ఇప్పుడు పోరాటం చేస్తున్నామంటున్నారు. ఎందుకు చంపారు, ఎలా చంపారు, ఎవరు చంపారు, అది మాకు కావాలని పోరాడుతున్నాం సార్. అంటే ప్రపంచానికి తెలియాలి కదా, చచ్చిపోయాడు అంటే పిరికోడు అని అర్థం. మా తమ్ముడు చచ్చిపోయేంత పిరికోడు కాదు. ఏదైనా కూడా అవసరమైతే పోరాడతారు, ధైర్యం చెప్తాడు. ఎప్పుడు అంటే వాళ్ళు లా స్టూడెంట్ అవ్వడం వల్ల, అక్క ఏదైనా కూడా లా ఉంది అక్క, మనం పోరాడితే గెలుస్తాము, ఏదైనా కూడా మనం చెప్పాలి, ఏం జరిగిందని చెప్పితే చాలు అని. ఇప్పుడు అందుకే మేము వాడి కోసమే లీగల్ గా పోతున్నాం. తమ తమ్ముణ్ణి చంపిన వాళ్లకు టీడీపీ నేతల అండ ఉండడం వల్ల తాము ఏమీ చేయలేకపోతున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాగమహేష్ సోదరి. మరి తమకు జరిగిన అన్యాయం సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు ఆమె. ఉన్నదైతే టీడీపీ పొలిటికల్ గా సపోర్ట్ ఉంది వాళ్ళకి, అందుకే మీకు న్యాయం చేయలేకపోతున్నాం అన్నారు. అదేదో చూసి వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వద్దు, ఎవరిదైనా న్యాయమే కదా సార్. మొత్తానికి
తమ సోదరుణ్ణి చంపిన వాళ్లను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు నాగమహేష్ కుటుంబ సభ్యులు. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్లి పోరాడతామంటున్నారు. తాము ఆడపిల్లలమైనా ఈ విషయంలో తగ్గేది లేదంటున్నారు. పోలీసులు న్యాయం చేయకపోయినా కోర్టుల్లోనైనా న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందంటోంది బాధిత కుటుంబం. విజయవాడ సత్యనారాయణపురంలో ఫిబ్రవరి 4న మృతి చెందిన నాగమహేష్ మృతిపై హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నామని నార్త్ ఏసీపీ సత్యానందం తెలిపారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిందని చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి కొన్ని రిపోర్టులు వచ్చాయని, 7 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. కేసుకు సంబంధించి పూర్తి విచారణ తర్వాత నివేదిక కోర్టుకు ఇస్తామని చెబుతున్న ఏసీపీ సత్యానందతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తారీఖున మృతి చెందిన నాగ మహేష్ అంశానికి సంబంధించి వాళ్ళ సోదరి మానస కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అనుమానాస్పద మృతికి సంబంధించి తర్వాత సూసైడ్గా కేసు నమోదు చేశారు. కానీ ఇది హత్య అని కూడా ఆమె ఆరోపిస్తూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తుంది. పోలీసులను కలిసినా కూడా పట్టించుకోలేదు. హైకోర్టును ఆశ్రయించామని చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొంత మాట్లాడటానికి విజయవాడ నార్త్ ఏసీపీ సత్యానందం ఉన్నారు. ఏం సరే, ఈ నాగమహేష్ కేసుకు సంబంధించి వాళ్ళ సోదరి కొన్ని ఆరోపణలు చేస్తుంది. సూసైడ్ కాదు, హత్య అంటాను. ఈ కేసులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేది కంప్లీట్ అయింది. ఓన్లీ ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ ఒకటి రావాల్సి ఉంది. దాని మీద కేసు పెండింగ్ ఉంది. ఈ దశలో మళ్ళా కంప్లైంట్ హైకోర్టుకి వెళ్ళడం వల్ల నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ ఏసీపీ ఇన్వెస్టిగేషన్ చేయమని గౌరవ ఆనరబుల్ హైకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నేను ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. ఇందులో కంప్లైంట్ కూడా 13/6/2026 పిలిపించడం జరిగింది. ఆవిడ విచారించడం జరిగింది. ఆవిడ నాకు డౌట్స్ ఉన్న పాయింట్స్ కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దగ్గర ఆల్మోస్ట్ ఆల్ 14-15 మంది నేను ఈ ఎగ్జామ్ చేయడం జరిగింది. ఇంకా ఒక 5-6 విట్నెస్లు ఉన్నారు. వాళ్ళని ఎగ్జామ్ చేసి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చి ఫైనల్ చేసి ఆనరబుల్ హైకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అంటే సార్, ప్రధానంగా ఇది సూసైడ్ కాదు, మహేష్ మృతదేహం మీద సుత్తితో కొట్టిన గాయాలు ఉన్నాయి, ఇది హత్య అనేది ఆమె ఆరోపిస్తుంది. హైకోర్టులో కూడా పోలీసులు సరిగా విచారణ చేయట్లేదని కూడా పిటిషన్ వేశానని చెప్తున్నారు. ఇది హత్య అని ఆమె ఆరోపణ చేస్తాం. ఇప్పుడు ఇంజరీస్ మీద మేము పిఎం పంపించాం. పిఎంలోని ఒక 5 ఇంజరీస్ మనకి డాక్టర్ గారు ఇవ్వడం జరిగింది. దాని మీద క్వశ్చనీర్ కూడా మళ్ళీ డాక్టర్ గారికి ఇంజరీస్ ఏమైనా లీడ్స్ టు డెత్ లేకపోతే ఏమంటే అదర్ ఇంజరీస్ అనేది మేము క్వశ్చనీర్ కూడా అడగడం జరిగింది. దాని మీద కూడా డాక్టర్ గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. అందులో ఎబ్రేషన్స్, కంటోజన్స్ తప్ప ఏ ఇంజరీస్ లేవు. ఆఫ్టర్ దట్ ఏదో కోర్టు వాళ్ళు అతను వాడే కార్డులో ఏదో సుత్తి ఉందని చెప్పి దాని రక్త మార్కులు ఉంది, దాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. దాని రిపోర్ట్ కూడా కొద్దిగా రావాలి. ఇంకానే ఇంజరీస్ మటుకు మాత్రం ఎబ్రేషన్స్ మనకి డాక్టర్ ఇచ్చిన దాని మీద ఎబ్రేషన్స్ ఇవి ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఆ ఇంజరీస్ ఎట్లా తెలియాయి అనేది కూడా మాకు తెలిసింది. దాన్ని మేము కోర్టు వారికి విన్నవిస్తాం. అంటే ప్రధానంగా ఈ దాడి జరిగింది, గాయాలైన తర్వాత ఉరివేశారనేది ఆమె అభియోగం. ఇన్వెస్టిగేషన్లో తేలుతుందండి. ఆ కోణంలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. దీనికి ప్రధానంగా మెడికల్ రిపోర్టు, పిఎం రిపోర్టు, ఇంక్వెస్ట్, ఫైనల్ రిపోర్టు ఇట్లాంటివి అవసరం ఉంటాయి. ఇతను 3వ తారీఖున ఈ రూమ్లోకి ఎవరైనా వెళ్ళారా లేదా అనేది కూడా మేము సీసీ ఫుటేజ్ ఉంది, సీసీ ఫుటేజ్ కూడా తీసుకున్నాం. దాన్ని కూడా అనాలిసిస్ చేసాం. అన్నిటికీ దీని దగ్గర సమాధానాలు ఉన్నాయి. మేము కోర్టు వారికి 7 వారాలు టైం ఇచ్చారు. ఆ టైంలో ఫైనల్ ఇన్వెస్టిగేషన్ ఫైనల్ చేసి ఆనరబుల్ హైకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. రాజకీయ నాయకులు అన్నున్నది అనేది కూడా ఆమె ఆరోపిస్తోంది. దీని మీద ఎటువంటి రాజకీయ ఇందులో ఏమీ లేదండి. ఎటువంటి రాజకీయ హైకోర్టుకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారితో విచారణ చేయమన్నా చేయట్లేదు అంటుంది. అంటే ఏసీపీ స్థాయి అధికారితో చేయమన్నా హైకోర్టు ఆదేశాలు అంతే అండి. ఏసీపీ నాట్ బిలో ర్యాంక్ ఆఫ్ ఏసీపీ అండ్ అబోవ్ ర్యాంక్ ఎవరినైనా నామినేట్ చేయమన్నారు. అలాగే సిపి గారిని కూడా సూపర్వైజ్ చేయమన్నారు. సార్ కూడా ఈ కేసుని సూపర్వైజ్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా ఇంపార్షియల్గానే జరుగుతుంది. చట్ట ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ హైకోర్టుకి ఎప్పుడు నివేదిక ఇవ్వబోతున్నాం. ఈ 7 వారాలు టైం ఇచ్చారు. టైం చేసి ఆ టైంలో మేము నివేదిక ఇస్తాం. ఇది నాగమహేష్ మృతికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతూ ఉంది. చట్టపరంగా పారదర్శకతతో విచారణ చేస్తున్నాం. ఈ అంశాలన్నింటితో కూడా 7 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాబట్టి హైకోర్టుకు కూడా 7 వారాల్లో విచారణ పూర్తి చేసి నివేదికని అందించబోతా ఉన్నామని చెప్పి అయితే విజయవాడ పోలీసులు నార్త్ ఏసీపీ సత్యానందం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్ ఎన్టీవీ, విజయవాడ నుంచి.
నాగమహేష్ మృతిపై తనను అన్యాయంగా ఇరికిస్తున్నారని చెబుతోంది అతడి భార్య దుర్గా భవాని. నాగమహేష్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అందుకే తమ మధ్య గొడవలు జరిగాయని తెలిపింది. తనను శారీరకంగా మానసికంగా వేధించడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని తెలిపారామె. తన భర్త చనిపోయాక ఆ లావాదేవీల్ని తనపై నెట్టేందుకు ఇదంతా చేస్తున్నారని తెలిపింది. తనకు ఎవ్వరితో అక్రమ సంబంధం లేదని, ఏ విచారణకైనా సిద్ధమంటున్న దుర్గా భవానితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఈ ఏడాది ఫిబ్రవరి 4వ తారీఖున విజయవాడలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి నాగమహేష్ కేసు ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. ఆ కేసుకు సంబంధించి హత్య చేశారని నాగమహేష్ అక్క చెల్లెళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో భార్య ఇదంతా చేసిందని చెప్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడటానికి నాగమహేష్ భార్య దుర్గా భవాని ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఆమెతో మాట్లాడిపోయింది. ఏంటంటే ఈ కేసు జరిగి 3-4 మంత్స్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా దీనికి సంబంధించి ట్రోలింగ్ జరుగుతూ ఉంది, న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. వాళ్ళ ఎవరైతే నాగమహేష్ వాళ్ళ అక్క చెల్లెలు కూడా మీడియాతో మాట్లాడుతున్నారు. వివాహేతర సంబంధంతోనే మీరు హత్య చేశారనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. నా పేరు దుర్గా భవాని. నాగమహేష్కి నాకు 2014లో వివాహం జరిగింది. మాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. కానీ నేను మా ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంట్లోంచి వచ్చేసి తనని మ్యారేజ్ చేసుకున్నాను. 2020 తను చిట్స్ చేస్తాడు, వడ్డీ వ్యాపారం చేస్తాడు, ఇంటీరియర్ వర్క్స్ చేస్తాడు. 2023లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిన కేసు పని మీద గుంటుపల్లి వెళ్ళాడు. గుంటుపల్లి దగ్గర ఒక విడోతో తనకి పరిచయం అయింది. వాళ్ళిద్దరి పరిచయంతో మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయినాయి. 2023లోనే ఆ అమ్మాయిని గుంటుపల్లి నుంచి తీసుకొచ్చి సింగినగర్లో హారిక రాయల్ రెస్టారెంట్ ఏరియాలో ఇందిరానాయక్ నగర్లో నందిని హైట్స్లో కాపురం పెట్టాడు 2023. అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతూనే వచ్చాయి. ఒకసారి ఇంట్లో ఉంటే మా అమ్మని నన్ను ఇద్దరిని వచ్చి కొడితే నేను ఇక్కడే ఈ స్టేషన్లోనే 2023 ఆగస్టులో 498 కేసు పెట్టాను. ఆ రోజు మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను. ఈ తను ఎఫ్ఐఆర్ పెట్టుకొని తను జరిగి ఇదంతా చేసి రివర్స్లో తమ్ముడు చనిపోయేసరికి మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరు నేనే చంపానని చెప్పి మొత్తం నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఈ విషయం వాళ్ళ అక్కకి తెలుసు, వాళ్ళ చెల్లికి తెలుసు, తన ఫ్రెండ్స్కి తెలుసు, పెద్దమ్మ పెద్దనాన్న A to Z అందరికి ఈ ఏరియాలో కానీ తన సర్కిల్లో తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. నా కాల్ రికార్డింగ్స్ 3 years నుంచి తీయండి, 4 years తీయించండి, ఏ ఇయర్ అయినా తీయండి. నేను అక్రమ సంబంధం పెట్టుకున్నానంటే నేను ఎలాంటి శిక్ష చేసినా నేను భరిస్తా. కానీ ఇప్పుడు నేను ఏం చేయకుండానే తన తమ్ముడు సూసైడ్ చేసుకున్నా కూడా నన్ను రోడ్డుకి ఇచ్చి నన్ను నా పిల్లల్ని బతకనివ్వకుండా చేస్తున్నారు. అందరికి చిట్స్ వాళ్ళందరూ వాళ్ళకి కాల్ చేసేసే కొద్దీ ఈ అమ్మాయి చంపేసింది, సో మేము ఇన్వాల్వ్ అవ్వము, ఆ అమ్మాయి కట్టిద్దని చెప్పి అందరినీ నేనుంటున్న మా అమ్మ వాళ్ళ హౌస్ కి పంపిస్తున్నారు ప్రతి ఒక్కరిని. అసలు సంబంధమే లేదు చిట్స్ విషయంలో. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత నేను హస్బెండ్ చనిపోయి నేను పిల్లలతో ఎలా నా లైఫ్ లీడ్ చేయాలో కూడా నేను అర్థం కాక నేను రోడ్డు మీద పడిపోతే ఇప్పుడు చిట్స్ నువ్వే కట్టాలి, ఇల్లు సీలేపి ఇల్లు రెంట్ నువ్వే కట్టాలి. వైఫ్ గా నన్ను దేనికి రానివ్వలేదు, నన్ను కార్యక్రమానికి రానివ్వలేదు. నన్ను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, నువ్వు అన్ని కార్యక్రమాలు చేస్తావని నేను చేస్తానని చెప్పాను. నన్ను వేరే చోట కూర్చోబెట్టారు. మార్నింగ్ 4 నుంచి మధ్యాహ్నం దాకా నన్ను ఎవరు కనీసం చూడడానికి రాలే, నన్ను ఎవరిని రానివ్వలేదు. అది కాకుండా ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ పెట్టి నేను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని చెప్పి నన్ను ఎలా బయట తిరిగిద్ది అని. ఇప్పుడు ఒకళ్ళని చంపితే ఇప్పటిదాకా నన్ను వదిలేయరు కదా సార్. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుద్ది, ఎంక్వైరీ చేస్తారు, మొత్తం చేస్తారు. దాంట్లో ఈజీగా తెలిసిపోతారు నిజంగా చంపుంటే. నాకేమవసరం, ఇప్పుడు నా భర్తను చంపి నేను రోడ్డు మీద పడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నా 8 ఏళ్ల కూతుర్ని తీసుకొచ్చి అడిగితే వాళ్ళ నాన్న గురించి మొత్తం చెప్తుంది. నేను చెప్పక్కర్లే, ఎవరు నేర్పించారు కదా సార్. ఆ ఏజ్ లో బాగా కొట్టాడు. నా డ్రెస్ కొంచెం చినిగిపోయింది గొడవలో. నేను పక్క రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని డోర్ దగ్గరికేసి నేను బయటకు వచ్చేసా. నేను బయటకు వచ్చేసిన తర్వాత ఆల్రెడీ మా ఇద్దరి మధ్య ఒకసారి నేను డివోర్స్కి అప్లై చేస్తేనే కూడా ఒక లాయర్ గారు ఉన్నారు. నేను ఏం చేయాలో తెలియక ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవుదాము, ఇలా కొడుతున్నాడు కదా స్టేషన్కి వెళ్దామని ఆయన కాంటాక్ట్ అయ్యా. ఆయన అన్నారు, వద్దు నువ్వు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, ఇది ఓన్లీ పర్సనల్ అటాక్, నన్ను నా పిల్లలతో ఎలా బతికిద్ది అని చెప్పి ఒక్కదాంతో చేస్తాను. నాకు ఏ అక్రమ సంబంధాలు లేవు, ఎంక్వైరీ చేసుకోండి. నా ఫోన్ ఇప్పటికీ 5 months నుంచి నా స్టేషన్లో నేను ఫోన్ కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తే ఏ తప్పు చేసినా ఈ రోజులో తెలియడం చాలా ఈజీ కదా సార్. ఏది ఒక తప్పు చేశామంటే ఈజీగా బయటపడిపోతాం. నాకు ఏ ఇల్లీగల్ రిలేషన్స్ లేవు, నా వల్ల అబ్బాయి చనిపోలేదు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని గొడవపడి అమ్మాయిని తీసుకొచ్చాడు చెన్నై నుంచి. మొత్తం తప్పంతా నాగమహేష్దే అన్నాడు అతడి బావమరిది. అతడు ఏం చేసినా డబ్బుల కోసమే చేశాడని చెప్పాడు. దుర్గాభవాని సొంత అన్నయ్య చనిపోయాక అత్తింటి కోసం వేధించాడని ఆరోపించాడు. దుర్గాభవానిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నాడు. కానీ అతను
అతను చేసే పనులు కానీ ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా తెలుసుది. మా కజిన్ బ్రదర్ అండి, అంటే సాయి దుర్గా భాను వాళ్ళ అన్నయ్య. అతనికి ఒంట్లో బాగాలేదు, క్యాన్సర్. అతను ఉన్నంత వరకు చెప్పిన మాట అంతా చక్కగా ఉన్నాడు, ఫ్యామిలీతో కలిసి బాగానే ఉన్నాడు. అతను ఎప్పుడైతే చనిపోయాడో చనిపోయిన మరుక్షణం నుంచి హౌస్ కోసం, ₹1,50,00,000 ఇల్లు కోసం, డబ్బుల కోసం ప్లాన్ చేసి ఆ అమ్మాయిని హెరాస్మెంట్ స్టార్ట్ చేశాడు స్టార్టింగ్లో. అది తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు ఫ్యామిలీస్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే 20 lakhs ఇస్తున్నారు. ఆ 20 lakhs కూడా ప్లాన్ చేసాడండి. ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఆడు చనిపోయాడు, మనకి డబ్బులు అవసరమా, మనకొద్దు, అసలు ఆడు లేనప్పుడు డబ్బులు అవసరం అంటే మహేష్ పట్టుబట్టి 20 లక్షలు వస్తాయి, మనం ఏదోటి వ్యాపారం చేద్దాము, ఏదోటి చేసుకుందాము, 20 లక్షలు కదా, దాన్ని ఎందుకు వదిలిపెట్టడం అని అక్కడి నుంచి ఆయనకి డబ్బు మీద ప్లాన్ ఇదయ్యి డబ్బు గురించే చేశాడండి. కేవలం ఏ తప్పున్నా కూడా మా చెల్లిని మీరు ఏం చేసినా పర్లా, ఆ చెల్లిది ఒక్క తప్పు లేదండి. మొత్తం నాగమహేష్ అనేవాడు పైకి అలా ఉంటాడు కానీ పెద్ద మూర్ఖుడండి, అమ్మాయిల పిచ్చ అది. నాగమహేష్ మృతిపై ముందే అనుమానాలు వచ్చాయంటున్నారు అతని స్నేహితుడు. డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం చేయించారని, ఇంకా రిపోర్ట్ రాలేదని పోలీసులు చెప్తున్నారని తెలిపాడు. ఘటనకు 15 రోజుల ముందు తనకు చనిపోవాలని ఉందని చెప్పాడన్నాడు. అలిత్ పాషా అండి, నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్లో ఒక ఎన్జిఓలో పనిచేస్తున్నాను. 5th year LLB పర్సూ చేస్తున్నాను. నా స్నేహితుడు టమాటా మహేష్ 4/2/2026 చనిపోవడం జరిగింది. ఆయన డెత్ సస్పీషియస్ డెత్గా పోలీసు వాళ్ళు కేసు నమోదు చేశారు. ఆ రోజు వాళ్ళ సిస్టర్ దాన్ని సస్పీషియస్ డెత్ కాదు, అది మర్డర్ అని చెప్పి ఆరోపిస్తూ ఇవాళ సోషల్ మీడియాలో కానీ హైకోర్టులో కానీ కేసు వేశారని చెప్పి తెలిసి పోలీసు వాళ్ళు ఇవాళ పిలిపించి నన్ను విచారించగా నేను జరిగిన విషయాలు, అతనితో నాకున్న పరిచయం, అతనితో నాతో షేర్ చేసుకున్న సంఘటనలు అన్నీ కూడా ఇవాళ నేను పోలీసు వాళ్ళకి వివరించడం జరిగింది. మహేష్ నాకు 5 ఏళ్లుగా పరిచయం ఉంది. ఇది 5వ సంవత్సరం. మేమిద్దరం కలిసి చదువుకుంటున్నాం ఏసీ లా కాలేజీ గుంటూరులో. అతను నాతో పాటు 5th year పర్సూ చేస్తున్నాడు. అతను జనవరి నుంచే కూడాను నాతో చెప్తున్నాడు అతనికి కొన్ని సూసైడికల్ థాట్స్ వస్తున్నాయని, అతని మానసిక పరిస్థితి బాగాలేదని నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. ఫ్యామిలీ విషయాలు కానీ బిజినెస్ విషయాలు కానీ అన్ని షేర్ చేసుకుంటాడు. ఆ తరుణంలో నాకు చెప్పడం జరిగింది. నేను అతనికి కౌన్సిలింగ్ ఇచ్చాను. ఈ టైంలో నువ్వు ఇలా చేయకు, 1 yearలో నీకు బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. అతనికి ఏదైతే బయట వేరే ఎక్స్ట్రా మ్యారిషల్ అఫేర్ ఉందో దాని నుంచి కూడా తనకి ఏదో ఇబ్బంది ఉందని నాకు చెప్పడం జరిగింది. నేను అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పాను. సో ఫైన్ డే ఇలా మార్నింగ్ ఇలా చనిపోయాడని నాకు తెలిసి నేను చూడగా నిజంగానే ఫ్యాన్కి ఉరివేసుకుని ఉన్నాడు. నేనే అతన్ని కిందకి దింపి అంబులెన్స్ ఎక్కించి జీజీహెచ్కి తీసుకెళ్లి పోస్ట్మార్టం అయ్యేదాకా నేనే ఉన్నాను. CA 5 Town CA గారికి కూడా నేను ఫోన్ చేసి సార్ ఇదేదో సస్పీషియస్ డెత్గా ఉందని చెప్పి ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఫోన్లో. లక్ష్మీనారాయణ గారు ఆన్ ద స్పాట్ పోలీస్ హాస్పిటల్కి వచ్చి టీమ్ ఆఫ్ డాక్టర్స్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి పోస్ట్మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్ చేయించి వీడియోగ్రఫీ కూడా రికార్డు చేసి ఆ పోస్ట్మార్టం కరెక్ట్గా వచ్చేలా చేసి నిజంగా ఇది మర్డరా సూసైడా తేల్చడానికి చాలా ప్రయత్నించారు. 174 కింద కేసు నమోదు చేశారు. మరి ఆ తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉందని చెప్తున్నారు. RFSL రిపోర్ట్ కూడా రావాలని చెప్తున్నారు. ఈలోపు వాళ్ళ సిస్టర్స్ హైకోర్టుని ఆశ్రయించి అక్కడ తనకి న్యాయం జరగట్లేదు, పోలీసు వాళ్ళు సరైన విచారణ జరిపించడం లేదని చెప్పి హైకోర్టు వారిని కోరటం జరిగిందని తెలిసింది. ఇవాళ నన్ను పిలిచి విచారించగా నేను అతనితో ఉన్న పరిచయం, అతని భార్యతో ఉన్న గొడవలు, అతని ఎక్స్ట్రా మార్షియల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా నేను విచారించాను. ఆయనకి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు విచారించగా నాకు మాత్రం గత 15 రోజులు, ఆయన చనిపోయిన ముందు నుంచి ఒక 15 రోజుల నుంచి తను ఎవరినైనా చంపేయాలని కానీ లేకపోతే తనే చనిపోవాలన్న ఆలోచన తనకు ఉంది అని చెప్పి నాతో డిస్కస్ చేసుకున్నాడు. దాని గురించి నేను అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి నేను అప్పుడు అతన్ని మోటివేట్ చేయడం జరిగింది. చనిపోయే రోజు కూడా అర్ధరాత్రి 11:30కి నాకు అతను ఒక మిస్డ్ కాల్ ఇవ్వడం జరిగింది. నేను ఆ రోజు నమాజ్లో ఉండి పెద్దల పండగ కాబట్టి నేను చూసుకోలేదు. మార్నింగ్ చూసుకునేసరికి అతను చనిపోయాడని తెలిసింది. పోలీసు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇందులో ఎటువంటి తప్పుదారి పట్టట్లేదు కేసు అని నాకు తెలుస్తుంది. ఏదైనా RFSL రిపోర్ట్ కానీ లేకపోతే పోస్ట్మార్టం రిపోర్ట్ కానీ పోలీసు వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ కానీ అనుకూలంగా వచ్చి మహేష్కి న్యాయం జరగాలని ఈ సందర్భంగా నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.